ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా 3 పరాజయాల తర్వాత మళ్ళీ గెలుపు బాట పట్టింది. అయితే అటు హైదరాబాద్ జట్టు, ఇటు ముంబై జట్టు, బహుశా రేపు చెన్నై జట్టు కూడా వరుస పరాజయాల తర్వాత ఈ టాప్ 3 జట్లు కూడా అంటే కింద నుంచి టాప్ 3 కాస్త కొంచెం పైకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 12 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబై ఇండియన్స్ జట్టు ఆఖరిలో అద్భుతాన్ని సృష్టించింది. ఐపీఎల్‌లో ఎటువంటి ఎండింగ్ అయితే కావాలనుకుంటామో మనం అటువంటి ఎండింగే ఈ మ్యాచ్‌కి లభించింది. 3 బంతులు, 3 రనౌట్లు చక్కగా 3 పరాజయాల తర్వాత గెలుపు అనేది సాధ్యమైంది. అయితే ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఏమన్నాడంటే, "ఈరోజు గెలవడం మాకు ఎంత ఆనందాన్నిచ్చిందో చాలా అంటే చాలా హ్యాపీనెస్‌నిచ్చింది. అది మాటల్లో చెప్పలేకపోతున్నా. గెలుపు ఎప్పుడూ కూడా హ్యాపీగానే ఉంటుంది. కానీ ఈ గెలుపు మాకొక స్పెషల్ అని చెప్పగలను" అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈరోజు మొత్తం ఆటంతా కూడా కరుణ్ శర్మ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే తను వికెట్లు తీసే క్రమంలో కానీ, అలాగే ఫీల్డింగ్‌లో కానీ అత్యద్భుతమైన చాకచక్యం చూపించడంతోనే ఇదంతా సాధ్యమైంది. అంతేకాకుండా మేము ఆహ్, టాస్ టాస్ వేసినప్పటి నుంచి మ్యాచ్ పూర్తయ్యే వరకు కూడా ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్త పడుతూ ముందుకు వచ్చాము. ఈరోజు ఇంకొకళ్ళకి ఎవరికైనా నేను క్రెడిట్ ఇవ్వాలి అంటే అది కరుణ్ నాయర్. అబ్బా! అతను ఆడిన బ్యాటింగ్ చూసి నిజంగా ఈ మ్యాచ్ చేజారిపోతుందేమో అని భయపడ్డా. కానీ మా ఫీల్డర్ల అత్యద్భుతమైన ప్రతిభతోనే ఈ మ్యాచ్‌ని గెలిచాం. కాకపోతే మేము గెలిచినా కూడా క్రెడిట్ అయితే బ్యాటింగ్ క్రెడిట్ కరుణ్ నాయర్‌కి ఖచ్చితంగా ఇవ్వాలని నాకనిపిస్తోంది. అయితే మేము మా అవకాశాలని చివరి వరకు కూడా వదలకుండా ప్రయత్నించి పోరాడాము. అదే మాకు చాలా కలిసొచ్చిన విషయం. అయితే ఈ మ్యాచ్ మధ్యలో కరెక్ట్‌గా మేము మ్యాచ్ నుంచి పక్కకు వెళ్ళిపోతున్నాము. మ్యాచ్ ఓడిపోతామేమో, ఇంకా పోరాటం చెయ్యాలేమో అనుకున్న పరిస్థితుల్లో రోహిత్ నా దగ్గరికి వచ్చి, "ఈరోజు మ్యాచ్ గెలిచేది మనమే. నువ్వు కాన్సంట్రేటెడ్‌గా ఫీల్డింగ్ సెట్ చేసుకో" అని నాకు చెప్పాడు. నాకెందుకో అది చాలా ఎక్కువగా నా మనసుని ప్రభావితం చేసింది. ఎక్కడో నేను ఫీల్డింగ్‌లో తప్పు చేస్తున్నానేమో అనిపించి, ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి, దానికి తగ్గట్టుగా ఫీల్డింగ్ సెట్ చేశాను. అంతేకాకుండా ఈరోజు మా ఆటగాళ్ళందరి ఫామ్‌ని నేను ముందుకు తీసుకొద్దామనుకున్నాను. ఈరోజు డ్యూ అనేది కూడా చాలా పెద్ద కీలక పాత్ర పోషించింది. మేము ఒకటే విషయాన్ని నమ్ముతూ ఉంటాం. నిరంతరం పోరాడాలి. పోరాడుతూనే ఉండాలి. మా పరిస్థితులను మార్పు చేసే వరకు పోరాడుతూనే ఉండాలి. అయితే ఈరోజు మ్యాచ్‌లో 3 బంతుల్లో 3 రనౌట్లంటే నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. రెప్పపాటు క్షణంలో 3 అలాగా జరిగిపోయినట్టు అనిపించింది. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఆటగాళ్ళు ఎంత గెలుపు కోసం వెంపర్లాడుతున్నారనే విషయాన్ని నాకు అర్థం చేసుకోగలను. తిలక్ వర్మ, అలాగే నమన్ ధీర్ ఇద్దరు కూడా మా మొమెంటమ్‌ని అలాగే ఉంచారు. ఇంతకన్నా కావాల్సిన గొప్ప విషయం మరొకటి ఉండదు. మేము ఖచ్చితంగా ఈ వికెట్స్ మీద బాగా రాణించగలమని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు.